భగవానుడు రక్షణ కొరకు ఒకనాడు కూర్మావతారంగా దిగి వచ్చాడు. ఆది కూర్మము అంటారు. అంటే తాబేటి రూపాన్ని పొందాడైన. భగవంతుడు ఎప్పుడు దిగి వచ్చి అవతార స్వీకారం చేసినా కూడా అందులో ఎప్పుడూ 2 విషయాలు ఉంటాయి. అందుకే దశావతారాలు ప్రధానంగా ఎందుకు వింటారు అంటే పరమేశ్వరుని యొక్క అవతార వైశిష్ట్యమును తెలుసుకోవడం అంటే ఆయన యొక్క సౌలభ్యాన్ని తెలుసుకోవడం. భగవంతుడు ఎందుకు అవతార స్వీకారం చేస్తాడు అంటే ఒకటి దయాగుణం చేత చేస్తాడు. అపారమైనటువంటి దయకి మారు పేరు భగవానుడు. అందుకే శంకరాచార్యుల వారి సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి గురించి చెప్తూ ఒక మాట అంటారు, భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు. ఆవిడికి కనుబొమలు ముడవవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే కనుబొమలు ముడిచేది ఎప్పుడు అంటే ఆలోచన కలిగితే ముడుస్తారు. ఇలా నేను మామూలుగా ఉన్నాను అనుకోండి, నేనేదో పెద్ద దీర్ఘంగా ఆలోచించవలసిన అవసరాన్ని పొంది ఉండలేదు అని గుర్తు. నేను ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి, దీంట్లోంచి ఎలా బయటికి రావడం లేకపోతే ఎవరినో ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తున్నాను అనుకోండి, నా కనుబొమలు ఇలా ముడిపడి ఆలోచిస్తాను. అలా ఆలోచించానంటే ఏదో ఎవరో సమస్యలో ఉన్నారు, బయటికి తీసుకురావాలి అన్న తాపత్రయం ఉంది అని గుర్తు. అమ్మవారికి ఏం బెంగుంది అలా ఎందుకు కనుబొమలు ముడివేయడం అని అడిగారు. అడిగితే శంకరులు అన్నారు, భువన భయభంగం వ్యసనిని. అయ్యో నా పిల్లలందరికీ బుద్ధి ఇచ్చానే, అయినా వాళ్ళు బుద్ధితోటి ఒక్కసారి అమ్మా అని పిలిస్తే రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అయినా వాళ్ళు అమ్మా అని నన్ను పిలవరు, నా వంక చూడరు. ఈ లౌకికమైన వ్యాసాంగంలో మునిగిపోయి ఎన్ని కష్టాల్లో ఉన్నారనేటటువంటి బెంగ చేత వీళ్ళని ఎలా బయటికి తీసుకురావడమా అని కనుబొమలు ముడివేస్తుందిట అమ్మవారు. భగవంతుని యొక్క దయ అపూర్వంగా ఉంటుంది. అసలు దాన్ని పోల్చడానికి సాధ్యం కాదు. అటువంటి దయా సముద్రుడు. అందుకే కరుణాపయోనిధి అని పిలుస్తారు. రామదాస్ గారు రామచంద్రమూర్తిని పిలిస్తే దాశరథి కరుణాపయోనిధి. సముద్రము యొక్క లోతు చెప్పడం ఎలా సాధ్యం కాదో భగవంతుని యొక్క దయాగుణం గురించి చెప్పడం కూడా ఎవరికీ సాధ్యం కాదు. ఎంత కింద పడిపోయిన వాడైనా సరే ఒక్కసారి భగవంతుణ్ణి పిలిస్తే చాలట, ఆయన ఎంతో ఆర్తితో పరిగెడతాడు. త్రికరణ శుద్ధితో పిలవగలిగిన వాడై ఉండాలి. ఏదో పిలిచానంటే పిలిచానని నోటితో పిలవడం కాదు. భాగవతంలోని కుచేలోపాఖ్యానంలో కుచేరుని యొక్క భార్య కుచేరుడితో మాట్లాడుతూ భగవంతుని యొక్క తత్వం గురించి చెప్తుంది. చెప్తూ అంటుంది, అసలు కలలో కూడా ఎన్నడూ భగవంతుణ్ణి స్మరించినటువంటి వాడు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తే, కలలోనం ఎన్నడూ స్మరింపని వాడు నిజపతాబ్జాతంబుల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చు. ఎంత ఆర్తిని పోగొట్టాలనుకుంటాడంటే ఒక్కసారి ఆర్తితో పిలిచినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి తనని తాను ఇచ్చేసుకుంటాడు. అయ్యో ఇది వాడి కోరిక తీరిస్తే వేరు, నన్ను నేను ఇచ్చుకోవడం ఏమిటని కూడా ఆలోచించట. తన్నైన ఇచ్చును సునిశ్చల భక్తిభావములను భజించు వారికిడడే సంపద్ విశేషోన్నతులు అంటాడు. ఆ తల్లి మాట్లాడుతూ అసలు పరమభక్తితో భగవంతుణ్ణి సేవించినటువంటి వాళ్ళ కోరిక తీరకపోవడం అన్నది ఉంటుందా? అవతల వాళ్ళ యొక్క అవగుణాన్ని చూడకుండా భక్తితో పిలిస్తే పలికేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి దయాసముద్రుడు. అవతార స్వీకారానికి మొట్టమొదటి కారణంగా దాన్ని చెప్పవలసి ఉంటుంది భక్తిపరంగా చెప్పినప్పుడు. ఆయన పరిత్రాణాయ సాధూనాం అంటాడు. కానీ ఆ దయ కలిగిన వాడు కాబట్టి అవతార స్వీకారం చేస్తాడు. అటువంటి స్వామి ఒకానొకప్పుడు కూర్మ అవతార స్వీకారం చేశాడు. కూర్మము అంటే మీకు అందరికీ తెలుసు, తాబేలు. దానికి కూర్మము అన్న పేరు ఎందుకు వచ్చింది అన్నదాన్ని అమరకోశం అనేకమైనటువంటి అర్థాలతో వ్యాఖ్యానం చేసింది. పుచ్చభాగంతో నీటిని తాగుతుంది కాబట్టి దానికి ఆ కచ్చపము అని పేరు. అంటే తాబేలు అని నీటిని కలుషితం చేస్తుంది కదులుతున్నప్పుడు, అందుకని దానికి కచ్చపము అని పేరు. అనేక కారణము చేత తాబేటికి ఆ పేర్లు వచ్చాయి. బాగా కఠినమైనటువంటి డిప్పని కలిగి ఉంటుంది. అటువంటి తాబేటి రూపాన్ని పొందాడు ఒకసారి పరమాత్మ. ఎందుకు ఆయనకి పొందవలసిన అవసరం ఏముంది అంటే కేవలము దయ కారణంగా వచ్చింది అవతారం.
దశావతారాలు ఎందుకు వింటారు అంటే, అరే రే ఆయన కాళ్ళు పట్టుకుంటేరా సద్గతిని పొందగలం, అటువంటి మహానుభావుడి కాళ్ళు పట్టుకోకుండా బ్రతకడం ఎంత అన్యాయం అనేటటువంటి బుద్ధి ఏర్పడడానికి దశావతారాలు వింటారు. ఒక్కొక్క అవతారాన్ని వింటున్నప్పుడు ఒక్కొక్క విశేషం మీకు అవగతమవుతుంది. ఒకానొకప్పుడు ఇంద్రుడు అన్ని భోగములను అనుభవించడానికి అవకాశం ఉన్నవాడు తాను చేసుకున్న తప్పు చేత తన ఐశ్వర్యాన్నంతటినీ పోగొట్టుకున్నాడు. మహాభాగవతుల యొక్క దర్శనమే అదృష్ట హేతు. పరమేశ్వరుణ్ణి నమ్మి బతికేటటువంటి వ్యక్తి ఒకరోజు మన కంటికి కనపడ్డాడు అంటే అది భాగ్యహేతు, అది అదృష్టం. అటువంటి వారు కనపడినప్పుడు నమస్కరించగలగడం సంస్కారం. అటువంటి వారి చేతితో ఏదైనా ప్రసాదం ఇచ్చినప్పుడు అది భగవంతుని యొక్క అనుగ్రహంగా భావన చేసి కన్నులకు అద్దుకుని స్వీకరించాలి. ఒకానొకప్పుడు ఇంద్రుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు. ఎదురుగుండా దుర్వాసో మహర్షి వచ్చారు. దుర్వాసో మహర్షి అంటే సాక్షాత్ పరమశివుని యొక్క అవతారం. ఆయన ఎక్కడి నుంచో భగవత్ ప్రసాదాన్ని తీసుకొచ్చాడు. ఆ మాల ఆయన చేతిలో ఉంది, పుష్పమాల. అది ఈశ్వర నిర్మాల్యం, అమ్మవారి మెళ్ళో వేసి తీసిన మాల. ఆ మాల పట్టుకొని వస్తుంటే ఇంద్రుడు కనబడ్డాడు. సరే కనపడ్డాడు కదా, దేవేంద్రుడు స్వర్గలోకాధిపతి అని ఈ ప్రసాదాన్ని ఆయనకి అనుగ్రహించాడు, ఆయన చేతిలో పెట్టాడు. ఇంద్రుడు ఎప్పుడూ లేనిది అప్పుడు స్వతంత్రంగా ఒక రాక్షసుని సంహరించి వెడుతున్నాడు. అందుకని మంచి గర్వంతో అతిశయంతో ఉన్నాడు, నా అంతవాణ్ణి నేనని. ఆ పుష్పమాల అందుకుని ఓసారి కన్నులకు అద్దుకున్నాడేమో, దాన్ని ఐరావతం యొక్క కుంభస్థలం మీద పడేశాడు. అది మంచి చైతన్య పుష్పాలతో ఉంది. అంత సుగంధాన్ని విరజల్లుతున్నటువంటి చైతన్య పుష్పములతో కూర్చబడినటువంటి హారము కనుక అనేకమైనటువంటి తుమ్మెదలు దాన్ని ఆశ్రయించి ఉన్నాయి. ఈ తుమ్మెదలన్నీ ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద ఎగురుతూ దాని చెవులోనూ అక్కడ రొగచేసేది. ఆ ఏనుగుకి చీకాకు కలిగింది. అది తొండం పైకెత్తి ఆ కుంభస్థలం మీద ఉన్నటువంటి పుష్పహారాన్ని తీసి నేలకేసి కొట్టింది. కొడితే అది ముక్క ముక్కలుగా ఊడిపోయింది. ఆ కోపంతో అదేం చేసిందంటే, దీనిలో తుమ్మెదలే లేచి రొగ చేస్తున్నాయని దాని కాళ్ళతో తొక్కేసింది. దుర్వాసో మహర్షి చూశారు. ఆనాడు ఇంద్రుడు చెయ్యడమేమి ఇప్పుడు మనం చెయ్యట్లా? పెద్దవాళ్ళు అనిపించుకున్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఓ పుష్పహారం ఇస్తారు, భగవంతుడి మెడలో ఉన్నది తీసి. వీడు తెచ్చి డ్రైవర్కి ఇస్తాడు, డ్రైవర్ తెచ్చి కారుకి వేస్తాడు. ఆ కారు వెడుతుంటే అది కింద పడి దాని చక్రాల కిందే వెడుతుంది. అదే ఐశ్వర్య పతనానికి కారణమవుతుంది. కాబట్టి ఒక వస్తువుని ఎక్కడ పెట్టాలో తెలియని వాడికి ఆ వస్తువుని ఇవ్వకూడదు. శాస్త్రం అంతే. ఈ వస్తువు ఇచ్చినప్పుడు కనీసం ఎక్కడ పెట్టాలి అన్నది తెలియని వాడికి ఎప్పుడూ ఆ వస్తువు ఇవ్వకూడదు. భగవద్గీత పుస్తకం చేతిలో పెడితే ఎంగిలి కాఫీ కప్పు ఉన్న టీపాయి మీదే పెట్టే సంస్కార బలం ఉన్నవాడికి భగవద్గీత పుస్తకాన్ని బహూకరించకూడదు. భగవద్గీత పుచ్చుకునే ముందు కూడా చేతులు కడుక్కుని తీసుకుని కళ్ళకద్దుకుని ఎక్కడైనా పెట్టి రోజు ఓ పువ్వు వేయగలిగిన వాడికి భగవద్గీతనివ్వాలి తప్ప ఏదో మన దగ్గర భగవద్గీత ఉంది కదా అని ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకూడదు. దానివల్ల ఇచ్చిన వాడికి కూడా ఇబ్బందులు వస్తాయి. దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి భగవత్ ప్రసాదాన్ని దేవేంద్రుడు ఎప్పుడైతే ఐశ్వర్య మదంతో దుర్వినియోగం చేశాడో దుర్వాసో మహర్షికి కోపం వచ్చింది. ఈ ఐశ్వర్యం ఉండబట్టే కదూ నువ్వు ఇంత అహంకారంతో ప్రవర్తించావు, కాబట్టి నీ సమస్త భోగములకు కారణమైన ఐశ్వర్య లక్ష్మి తొలగిపోవుగాక. మహాత్ముల యొక్క తపశ్శక్తి చేత మరి నోటి మాటే బ్రహ్మాస్త్రం. ఎందుకు ఇస్తారు శాపం అంటే కోపంతో కాదు, ఏ తప్పు ఐశ్వర్యమదంతో చేశాడో ఆ తప్పు మళ్ళీ చెయ్యవలసిన అవసరం లేకుండా వినయం ఏర్పడేటట్టు చెయ్యడానికి ఇస్తారు శాపవాకు. ఇప్పుడు దేవేంద్రుని ఆశ్రయించి ఉన్నటువంటి రాజ్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి అన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోయాయి. సముద్రంలో పడిపోతే ఈయన రాజ్యహీనుడైపోయాడు. ఈయన రాజ్యహీనుడైపోవడం అంటే పరమేశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపు అండి? ఇవాల్టి వరకు పరమైశ్వర్యంతో ఉన్నవాడు రేపటికి తనని ఎవరూ గుర్తుపెట్టకుండా ఎత్తైన గోడలున్న ఇంటి ముందు ఆ గోడ యొక్క క్రీనీడలో భిక్షాటన చేస్తాడు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే
వేదాంతాః తత్వచింతాంబురవిదురసి యత్పాదచిహ్నైఃతరంతి భుగోపోద్ఘాతకేళీ చిలికిత భగవద్వైశ్యరూప్యానుభావా సనశ్రీః అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయైః అపాంగైః అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. అమ్మవారి కడగంటి చూపు ఇలా పడిందా ఐశ్వర్యం, ఆవిడ కానీ విముఖంగా చూసిందా ఐశ్వర్య పతనం అయిపోతుంది. కాబట్టి లక్ష్మి పతనం అయిపోవడం అంటే ఈయనకి భోగం పోయింది, మరి ఎవరికి అవ్వాలి? ఇప్పటి వరకు ఎవరికి కలిసి రాలేదో వాళ్ళకి కలిసి వచ్చింది. బలిచక్రవర్తికి గురువు గారిని సేవించాలన్న బుద్ధి పుట్టింది. బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారిని సేవించాడు. శుక్రాచార్యుల వారిని సేవించిన కారణం చేత గురువు పరబ్రహ్మస్వరూపుడు. గురువు ఏమి ఇవ్వలేడు? గురువు విశ్వజిత్యాగం చేయించి ఐశ్వర్యాన్నంతటినీ కూడా బలిచక్రవర్తికి కట్టబెట్టాడు. ఇప్పుడు బలిచక్రవర్తి గొప్ప పదవులను అలంకరించి సమస్త భోగములను పొంది ఉన్నాడు. దేవతలు ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినా రాక్షసుల చేతిలో ఓడిపోతున్నారు. కారణం ఒక్కటే, లక్ష్మీదేవి అనుగ్రహం లేదు. బ్రాహ్మణ వాక్కు చేత పోయింది, దుర్వాసో వాక్కు చేత. ఇప్పుడు దేవేంద్రుడికి కలిగినటువంటి మదం తొలగిపోయింది. ఎందుకు వస్తాయి పురాణ కథలు అంటే, కేవలం కథని కథగా కథాశ్రవణం చెయ్యమని రావు. ఒక అవతారం వచ్చింది అంటే అవతారం వెనక ఉండేటటువంటి కథ మన జీవితాన్ని మార్చుకుని సంస్కారవంతం చేసుకోవడానికి కావలసినటువంటి నేపథ్యాన్ని మనకి అందించడానికి వస్తాయి. ఇప్పుడు కష్టాలు తగిలేటప్పటికీ అహంకారం అంతా తొలగిపోయింది. మనిషి జీవితంలో ఎప్పుడూ పొంది ఉండేవి ఏవి అంటే రెండే. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఒకటి అహంకారం, రెండు భయం. సాగిపోయినంత కాలం ఇదంతా నా వల్లే అని గుండెల మీద చెయ్యేసి తిరుగుతాడు, అప్పుడు అహంకారం. ఏదైనా ఉపద్రవం వస్తోందనుకున్నాడు అనుకోండి, భయం. అహంకారమనందు పరమేశ్వరుడు జ్ఞాపకానికి రాడు. భయం ఏర్పడినన్నాడు పరమేశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు. అప్పుడు ఈశ్వరుడు ఏమనాలంటే, నువ్వు కృతజ్ఞుడివి. ఒకనాడు నీ చేత నేను ఒక పని చేయిస్తే అప్పుడు నేను నీకు జ్ఞాపకానికి రాలేదు, నువ్వే చేశాననుకున్నావు. ఇప్పుడు నువ్వు చెయ్యలేననుకున్నప్పుడు నీకు భయం వేసి నన్ను ఆశ్రయించావు, నేను నీకు ఉపకారం చెయ్యననాలి. కానీ ఆయన అలా అనడు. ఆయన అలా అనకపోవడానికి కారణం ఆయన యొక్క దయ. అయ్యో వాడు కాకపోతే ఎవరు చేస్తారు తప్పు? పిల్లవాడు ఏదో తప్పు చేశాడు, మనసు మార్చుకున్నాడు, వెంటనే కిందకి దిగొస్తాడు పరమాత్మ. అందుకే అసలు ముందు అహంకారాన్ని తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేతనైతే ఆ తర్వాత భయం ఏర్పడి పరమేశ్వరుణ్ణి పట్టుకోవలసిన బెంగ ఉండనే ఉండదు. ఎందుచేత అహంకారమే లేదనుకోండి, వినయం ఉందనుకోండి, ఏ పని చేస్తున్నా పరమేశ్వరుడు చేయిస్తున్నాడు మహానుభావుడు, ఆయనది కీర్తి. ఆయన నా యందు నిలబడకపోతే నేనేం చేయగలనన్న భావన మనసులో ఉంటే తన అహంకరించడానికి అవకాశం ఎక్కడుంది? తన అహంకరించడానికి ఏమి ఉండదు. ఆ అహంకారం లోపలికి వచ్చిందనుకోండి, ఏ చిన్న విభూతో చాలు నా అంతటి వాణ్ణి నేను అన్నాడు. అందుకే అసలు ఆ వినయం పెద్దల దగ్గర నేర్చుకోవాలి. ఎంతంత గొప్ప గొప్ప పనులు చేసి ఎంతో త్యాగబుద్ధితో ఉండగలిగినటువంటి వాళ్ళు ఎంతో వినయంతో కనపడుతుంటారు సమాజంలో. అటువంటి వారి చేతి అక్షతలు వేయించుకోవాలి. అది శ్రీరామ రక్ష.